రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏడాది పాలనలో గొప్పలు చెప్పడం తప్ప సాధించిందేమీ లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల ప్రచార పత్రంలా చంద్రబాబు ఏడాది విజయపత్రం ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైనా సూపర్ 6కి దిక్కులేదని, రైతులను ఆదుకున్న పరిస్థితి లేదన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ఈరోజు పార్టీ అధ్యక్షురాలిగా నేను ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఈరోజు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తి చేసుకోవడం ఈరోజే జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం రోజుల వాళ్ళ పరిపాలన మీద ఒక ఏమంటారు విజయపత్రం అంటారా కూడా రిలీజ్ చేయడం జరిగింది. చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయిపోయింది. సంవత్సరము గొప్పలు చెప్పుకోవడానికి మేము ఇది తెస్తున్నాం అది తెస్తున్నామని చెప్పుకోవడానికే సరిపోయింది. ఆ విజయపత్రంలో చూస్తే చాలా మటుకు వాళ్ళు చేయాలనుకుంటున్న కార్యక్రమాలే ఎక్కువ కనిపిస్తున్నాయి తప్ప చేసినవి తక్కువే కనిపిస్తున్నాయి. చంద్రబాబు గారు పెన్షన్ల విషయంలో, డిఎస్సి విషయంలో క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించారు, మంచిదే. కానీ చంద్రబాబు గారు ఎన్నికల వేళ సూపర్ 6 అమలు చేస్తామని ప్రతి సభలో ఊదరగొట్టారు. మరి వాటి సంగతి ఏమిటి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. సంవత్సరం రోజులు గడిచినా కూడా ఈ పథకాన్ని మేము పూర్తిగా అమలు చేశాము అని చెప్పుకునే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కూటమి సర్కార్ లేదు. ఒక విజయపత్రం లాంటిది రిలీజ్ చేసి దాంట్లో ఉచిత బస్సు ఏమో ఆగస్టు 15 నుంచి అంటున్నారు, రైతులకేమో ఇచ్చేస్తున్నామంటున్నారు, విద్యార్థులకేమో ఇచ్చేస్తున్నామంటున్నారు. కానీ ఇంతవరకు ఇచ్చింది ఎంత, అచీవ్ చేసింది ఎంత అంటే దాంట్లో ఏమీ కనిపించటం లేదు. మాకు అనుమానం ఎందుకు కలుగుతుంది అంటే ఉచిత బస్సు సూపర్ 6లో భాగంగా ఉచిత బస్సు పథకం కిందనే తీసుకుంటే సంక్రాంతి అన్నారు, ఉగాది అన్నారు, ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నారు. ఇలా వాయిదాలు వేసుకుంటూ పోతే ఏ పథకమైనా ఎప్పుడు అమలు అవుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. అయినా ఒక పార్టీ మేనిఫెస్టోలో ఈ వాగ్దానాలన్నీ ఫుల్ఫిల్ చేస్తాము మేము అధికారంలోకి వచ్చి అని చెప్తే ఈ సందర్భంలో సూపర్ 6 లాంటిది చంద్రబాబు గారు ప్రతి సభలో ఊదరగొట్టిన సూపర్ 6 లాంటి ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ప్రజల ఎక్స్పెక్టేషన్ ఏమిటంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ పార్టీ అయితే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలని ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేరుస్తుంది అన్న ఎక్స్పెక్టేషన్ ప్రజలకు ఉండడం సహజం, భావ్యం కూడా. కానీ చంద్రబాబు గారు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు అయినా కూడా ఇంతవరకు కూడా ఏ ఒక్క పథకాన్ని పూర్తిగా అమలు చేయలేదు. 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితమన్న పథకం కూడా 3వ సిలిండర్ ఇంతవరకు అయినట్టు లేదు. ఇలా ఏ పథకం తీసుకున్నా అరాకొరగా సాగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది
విద్యార్థులకి తల్లికి వందనం పథకం కింద ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని కూటమి సర్కార్ సూపర్ 6లో భాగంగా వాగ్దానం చేసింది. మరి ఈరోజు చూస్తున్నాం 87 లక్షల మంది విద్యార్థులుంటే దాంట్లో 67 లక్షల మందికి మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. అది కూడా ఎన్ని ఫేజ్లలో ఇస్తారో తెలియదు. అది కూడా పోయిన సంవత్సరం ఇయ్యనే లేదు, ఇప్పుడు ఇస్తామంటున్నారు. అది కూడా 15,000 ఇయ్యరట, అది కూడా 13,000 ఇస్తారట. తల్లికి వందనం పథకం కింద మొదటి రోజే అనౌన్స్మెంట్ వచ్చిన మొదటి రోజే 20 లక్షల మంది విద్యార్థులకి మోసం చేస్తున్నారు. ఇది భావ్యం కాదు. చంద్రబాబు గారు స్వయంగా చెప్పారు, ఒకరుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురికి 15,000 ఇస్తామన్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకోండి. 15,000 రూపాయలు విద్యార్థులందరికీ, ఏ 20 లక్షల విద్యార్థులకైతే మీరు ఎగ్గొట్టాలని చూస్తున్నారో అలాంటి ప్రయత్నాలు చేయకుండా మొత్తం 87 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం పథకాన్ని 15,000 చొప్పున అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే రైతు భరోసా అని ఇంకొక సూపర్ 6, దాంట్లో 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామని చెప్పారు. దాంట్లో మొదటి సంవత్సరం ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఈ సంవత్సరం ఇస్తామంటున్నారు. అది కూడా 14,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందంట, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందంట. కానీ రైతులు ఉన్నదేమో 93 లక్షల మంది రైతులుంటే దాంట్లో ఫైన్ ఐటీ కట్టే వాళ్ళు ఉన్నారు, లేదా అసలు వ్యవసాయం చేయని వాళ్ళు ఉన్నారు. ఆ లెక్క తీసేస్తే మీ లెక్క ప్రకారమే 79 లక్షల మంది రైతులని తేల్చారు. మరి తర్వాత 8 రకాలుగా దాన్ని ఫిల్టర్ చేసుకుంటూ కేవలం 45 లక్షల మంది రైతులకు మాత్రమే ఈ రైతు భరోసాని మీరు అమలు చేస్తామని చెప్తున్నారు. మిగతా 33 లక్షల రైతుల సంగతి ఏమిటి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏ పథకమైనా అమలు చేస్తారు అని ప్రజలు నమ్మి మిమ్మల్ని ఓట్లేస్తే మీరు ఆ పథకాన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేస్తారన్నది ప్రజల ఎక్స్పెక్టేషన్ అయినప్పుడు ఇలా అన్ని కత్తెరలు పెట్టడం భావ్యం కాదని కూటమి సర్కార్కి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది.